హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ కథలోని ఓ తండ్రి ఆవేదనను తెలుసుకుందామా? మా వీధిలో ఓ పిచ్చి తండ్రి ఉండేవాడు. అతనికి ఇద్దరు అమాయక బిడ్డలు. ఏదో ఉద్యోగం పుణ్యాన జీతం, పై ఆదాయం రెండూ కలిసి 2 ఇళ్ళు కొనేందుకు సహకరించాయి. ఇంకాస్త మిగిలింది. దాంతో పెద్దోడిని డాక్టరు, చిన్నోడిని ఇంజనీర్ను చేశాడు. ఒకడు నా వైద్య వృత్తిని దేశసేవకే అంకితం చేస్తానని సిటీకి వెళ్ళిపోయాడు. అనారోగ్యవంతుడైన తండ్రిని చూడడానికి కూడా రాలేనంతగా దేశసేవలో నిమగ్నమైపోయాడు. మరొకడు అమెరికాకు దూసుకు వెళ్ళిపోయాడు. విమానంలో మళ్ళీ రాలేదు. అమెరికాలో సొంతిల్లు కొన్నాడు. నాన్నకు స్కైప్లో చూపించాడు. కారు కొన్నాడు. వాట్సాప్లో పెట్టాడు. ఆ పిచ్చి తండ్రి ఊరంతా చూపించాడు, మా కారు అంటూ. అందులో తానెక్కి తిరగబోయేది లేదు. కొడుకు పుట్టాడు. ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాడు. ఇక్కడ పిచ్చి తండ్రి తాత అయిపోయినందుకు సంతోషం పట్టలేకపోయాడు. ఆ మనవణ్ణి అందరికీ చూపించి మురిసిపోయాడు. తాను ఎత్తుకు తిరిగే భాగ్యము లేదు. ఆ పిచ్చి తండ్రికి అర్ధాంగిగా ఉన్న ఆ పిచ్చి తల్లి జీతం లేని పని మనిషిగానే ఉండిపోయింది చివరి వరకు ఆ కుటుంబంలో. స్వదేశ సేవకు ఒకడిని, విదేశ సేవకు మరొకడిని దారబోసాక చివరి దశలో మనకు సేవ చేయడానికి ఎవరున్నారు అని దిగాలు పడ్డారు. ఎందుకు పనికిరాని వెధవులు అని తన జీవితకాలం తన చేత తిట్లు తిన్న బావమరుదులే చివరకు అండగా నిలబడి సేవ చేశారు. చదువు అనేది కేవలం డబ్బుని సంపాదించి పెట్టే ప్రక్రియ కాదు, సంస్కారాన్ని నేర్పేదే విద్య. ఎలా ఉందండి ఈ కథ? నచ్చితే లైక్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ.